నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. మనం ప్రతిరోజూ ఎంతో సులువుగా ఇంటర్నెట్ వాడుతున్నాం కదా, కానీ అనేక పరికరాలు ఒకేసారి ఒకే కమ్యూనికేషన్ ఛానల్ను ఉపయోగిస్తున్నప్పుడు అసలా డేటా ట్రాఫిక్ జామ్ కాకుండా, గందరగోళం లేకుండా ఎలా పనిచేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం కమ్యూనికేషన్ నెట్వర్క్స్ని శాసించే అద్భుతమైన ప్రోటోకాల్స్ గురించి, ముఖ్యంగా ఒకే ఛానల్ను అందరూ ఎలాంటి గొడవ లేకుండా ఎలా పంచుకుంటారు, చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అసలు బహుళ వినియోగదారులు ఒకే ఛానల్ను ఎలాంటి గందరగోళం లేకుండా ఎలా పంచుకుంటారు? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరొక పెద్ద కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు. అందులో ఒక ఆరుగురున్నారు అనుకుందాం. ఎవరు ఎప్పుడు మాట్లాడాలో చెప్పే రూల్స్ ఏమీ లేవు. అప్పుడేమవుతుంది? ఇద్దరు ముగ్గురు ఒకేసారి మాట్లాడటం మొదలుపెడతారు. ఎవరికీ ఏమీ అర్థం కాదు. అంతా ఒకటే గోలగోల కదా. నెట్వర్క్స్లో కూడా డేటా ప్రసారానికి సరిగ్గా ఇదే సమస్య వస్తుంది. టెక్నికల్ భాషలో దీన్నే మనం ఛానల్ ఎలగేషన్ ప్రాబ్లం అంటాం. మరి మహాగందరగోళానికి సొల్యూషన్ ఎలా దొరికింది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం 1970ల నాటి అందమైన హవాయి దీవులకు వెళ్ళాలి. అప్పట్లో అక్కడ కనీసం సరిగ్గా పనిచేసే టెలిఫోన్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. సముద్రం అడుగున భారీ కేబుల్స్ వేయడం అనేది అప్పట్లో ప్రాక్టికల్గా సాధ్యం కాని పని. కానీ ఆ రిమోట్ దీవులను ఒక సెంట్రల్ కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. అప్పటి పరిశోధకుడు నార్మన్ అబ్రమ్సన్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. ఎప్పుడైతే అవసరం ఏర్పడుతుందో అప్పుడే కదా ఆవిష్కరణలు పుట్టుకొచ్చేది. హవాయి పరిశోధకుల బృందం ఈ సమస్యను సాల్వ్ చేయడానికి షార్ట్ రేంజ్ రేడియోలను వాడారు. అంటే ఆ దీవుల్లోని వాళ్లంతా ఒకే కామన్ రేడియో ఫ్రీక్వెన్సీని షేర్ చేసుకోవాలి. దీన్నే నెట్వర్కింగ్ పరిభాషలో కంటెన్షన్ సిస్టమ్స్ అంటారు. అంటే అర్థమేంటంటే బహుళ వినియోగదారులు ఒకే ఛానల్ కోసం పోటీపట్టం అన్నమాట. ఇలాంటప్పుడు డేటా ఫ్రేమ్స్ ఒకదానికొకటి ఢీకొనే అంటే కొలీజన్స్ జరిగే రిస్క్ చాలా ఎక్కువ. సరిగ్గా ఇక్కడే చరిత్ర సృష్టించిన ప్రఖ్యాత అలోహా సిస్టమ్ పుట్టింది. వాళ్లు తయారు చేసిన ఈ ప్యూర్ అలోహా ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా సింపుల్, కానీ కొంచెం రిస్కీ. ఇందులో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫాస్ట్ స్టేషన్ దగ్గర డేటా రెడీగా ఉందా, వెంటనే ట్రాన్స్మిట్ చేసేయి. ఆ తర్వాత మనం పంపిన డేటా సెంట్రల్ కంప్యూటర్ నుండి మళ్లీ బ్రాడ్కాస్ట్ అవుతుందేమో అని వినాలి. ఒకవేళ ఇద్దరూ ఒకేసారి పంపి ఆ డేటా కొల్లిజన్ వల్ల నాశనమైతే ఒక ర్యాండమ్ టైం అంటే కొంతసేపు ఆగి మళ్లీ ఆ డేటాను రీసెండ్ చేయాలి. వినడానికి భలే ఈజీగా ఉంది కదూ, కానీ అసలు చిక్కు ఇక్కడే ఉంది. ఎందుకంటే ప్యూర్ అలోహాలో సక్సెస్ఫుల్ ట్రాన్స్మిషన్కి టోటల్ డిస్ట్రక్షన్కి మధ్య తేడా చాలా చిన్నది. ఇక్కడ కొద్దిలో బతికిపోవడం లాంటివే ఉండవు. ఒక ఫ్రేమ్కి చెందిన లాస్ట్ బిట్ ఇంకొక కొత్త ఫ్రేమ్ ఫస్ట్ బిట్తో జస్ట్ ఒక్కటంటే ఒక్క బిట్ ఓవర్లాప్ అయినా సరే ఆ రెండు ఫ్రేమ్లు పూర్తిగా చెత్తబుట్టలో పడ్డట్టే, కంప్లీట్గా కరప్ట్ అయిపోతాయి. ఇక ఆ డేటా దేనికి పనికిరాదు. అసలు ఈ కొలిజన్స్ ఎందుకంత ఈజీగా జరుగుతాయో ఇప్పుడు వివరిస్తాను. దీనికి కారణం వల్నరబుల్ పీరియడ్ లేదా అత్యంత ప్రమాదకరమైన సమయం. ఒక ఫ్రేమ్ ప్రసారం కావడానికి పట్టే టైంను ఫ్రేమ్ టైం అంటాం కదా. ఈ ప్యూర్ ఏలోహా సిస్టంలో మీ డేటా సేఫ్గా వెళ్లాలంటే మీ ఫ్రేమ్ టైంకి ఎగ్జాక్ట్గా రెట్టింపు సమయం పాటు, అంటే డబుల్ ద టైం, నెట్వర్క్లో ఇంకెవ్వరూ డేటా పంపకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. ఈ వల్నరబుల్ పీరియడ్ ఖచ్చితంగా 2 ఫ్రేమ్ టైంలంతా సుదీర్ఘంగా ఉండటం వల్లే ఇన్ని కొలిజన్స్ జరుగుతుంటాయి. ఇదంతా వింటుంటే అసలు ఈ సిస్టమ్ ఎఫిషియన్సీ ఎంతుంటుందో అనే మీకు డౌట్ రావచ్చు. మీరు గెస్ చేసినట్లుగానే గణితశాస్త్రపరంగా దీన్ని లెక్కగడితే వచ్చిన రిజల్ట్ ఎంతో తెలుసా? కేవలం 18%. వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది కదూ. ఎవరికిష్టమొచ్చినప్పుడు వాళ్ళు డేటా పంపుకునే ఈ ఫ్రీ ఫర్ ఆల్ విధానంలో మ్యాక్సిమం కెపాసిటీ 18%. మిగతా సమయమంతా ఈ కొలిజన్స్ వల్లే కంప్లీట్గా వేస్ట్ అవుతుంది. సో దీన్ని అర్జెంటుగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అప్పట్లో చాలా ఏర్పడింది. కరెక్ట్గా ఆ టైంలో అంటే 1972లో రాబర్ట్స్ అనే నెట్వర్క్ రీసెర్చర్ ఒక బ్రిలియంట్ ఐడియాతో వచ్చారు. ఆయన చెప్పిన సింపుల్ రూల్ ఏంటంటే, కాలాన్ని వివిక్త విరామాలుగా లేదా స్లాట్లుగా విభజించండి. నిరంతరంగా సాగిపోతున్న టైంని ఒక మాస్టర్ క్లాక్ సాయంతో చిన్న చిన్న స్లాట్స్గా కట్ చేసి నెట్వర్క్లో ఉన్న స్టేషన్లన్నింటినీ సింక్రొనైజ్ చేశారు. ఈ కొత్త అప్గ్రేడ్కి పెట్టిన పేరే స్లాటెడ్ అలోహా. మరి ప్యూర్ అలోహాకి ఈ కొత్త స్లాటెడ్ అలోహాకి ఉన్న మెయిన్ తేడా ఏంటి? ప్యూర్ అలోహాలో డేటాను అంచనా వేయలేని విధంగా ఇష్టమొచ్చినట్టు ఎప్పుడంటే అప్పుడు ప్రసారం చేసేవాళ్ళు. కానీ స్లాటెడ్ అలోహాలో ఒక స్ట్రిక్ట్ రూల్,
ఒక క్రమశిక్షణ పెట్టారు. మీ దగ్గర డేటా ఉండి దాన్ని పంపాలనుకున్నా సరే ఆ క్షణంలో పంపడానికి వీల్లేదు. నెక్స్ట్ స్లాట్ స్టార్ట్ అయ్యే వరకు మీరు తప్పనిసరిగా వెయిట్ చేయాల్సిందే. యాక్చువల్లీ ఈ ఒక్క చిన్న మార్పు వల్ల మనం ఇందాక మాట్లాడుకున్న ఆ పెద్ద వల్నరబుల్ పీరియడ్ ఏకంగా సగానికి సగం తగ్గిపోయింది. ఈ చిన్న మార్పు రిజల్ట్ ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇదొక టెక్నికల్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ప్యూర్ అలోహా ఎఫిషియన్సీ 18% దగ్గర ఆగిపోతే జస్ట్ టైమ్ను స్లాట్లుగా మార్చిన ఆ ఒక్క ఆర్గనైజేషనల్ అప్గ్రేడ్ వల్ల స్లాటెడ్ అలోహా ఎఫిషియన్సీ ఏకంగా 37%కి జంప్ అయింది. అంటే నెట్వర్క్ కెపాసిటీ మ్యాథమెటికల్గా డైరెక్ట్గా డబుల్ అయిపోయింది. కమ్యూనికేషన్ హిస్టరీలో ఇదొక రియల్ గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడే మనకు ఇంట్రెస్టింగ్ చారిత్రక ట్విస్ట్ ఉంది. ఇదొక సినిమా స్టోరీ లాంటి ముగింపు. 70ల నాటి ఈ అద్భుతమైన స్లాటెడ్ అలోహా టెక్నాలజీ ఆ తర్వాత కొత్త కొత్త నెట్వర్క్ టెక్నాలజీలు వచ్చేసరికి పాతబడిపోయిందని పక్కన పడేశారు. కానీ ఎప్పుడైతే మోడ్రన్ ఇంటర్నెట్ యుగం స్టార్ట్ అయిందో అప్పుడు అందరూ ఒకే కేబుల్ మోడెంను ఎలా షేర్ చేసుకోవాలి అనే ఛానల్ అలొకేషన్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. దానికి సొల్యూషన్ కోసం వెతుకుతే మళ్ళీ మన పాత స్లాటెడ్ అలోహానే హీరోలా తిరిగొచ్చింది. అబ్సల్యూట్ అయిపోయిందని చెత్తబుట్టలో వేసిన ఈ ప్రోటోకాల్ ఆధునిక కేబుల్ ఇంటర్నెట్ యాక్సెస్కి పర్ఫెక్ట్ సొల్యూషన్గా మారి ప్రాణం పోసుకుంది. ఇదంతా చూశాక ఒక లోతైన ఆలోచన రాక మానలు కదా. అసలు పనికి రావు అని మనం వదిలేసినా ఇంకెన్ని పాత అద్భుతమైన ప్రోటోకాల్స్ రేపటి సంక్లిష్టమైన నెట్వర్క్ సమస్యలను సాల్వ్ చేయడానికి ఎదురుచూస్తున్నాయో కదా. టెక్నాలజీ అనేది ఎప్పుడూ ఒక చక్రీయమైన ప్రాసెస్. అందుకే ఫ్యూచర్ నెట్వర్క్స్ను డిజైన్ చేయాలంటే ఇలాంటి ఫౌండేషనల్ ప్రోటోకాల్స్ను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మరి భవిష్యత్తును మార్చే నెక్స్ట్ పాత ఐడియా ఏదై ఉంటుందంటారు? ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలిపిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.